साबिक वजीर और BRS के सीनियर रहनुमा टी हरीश राव ने आज एक प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए रियासती हुकूमत और वजीर आपाशी उत्तम कुमार रेड्डी पर सख्त तनकीद की है। उन्होंने कहा कि जब मीडिया नुमाइंदों ने उत्तम कुमार रेड्डी से गोदावरी प्रोजेक्ट पर सवाल किया तो उन्होंने कहा कि वो अभी तैयार के बगैर आए हैं। पहले भी असेंबली में इसी तरह का जवाब दिया गया था। क्या एक वजीर आपाशी इतनी गैर जिम्मेदारी का मुजाहरा कर सकता है? ये अवाम की तौहीन है। हरीश राव ने सवाल उठाया कि काबीना के हालिया इजलास में पंचरल प्रोजेक्ट जैसे अहम मसले पर बातचीत क्यों नहीं की गई? क्या आपकी हुकूमत को ये नजर नहीं आ रहा कि आंध्र प्रदेश के लीडर चंद्रबाबू नायडू गोदावरी के पानी को गैर कानूनी तौर पर मुंतकिल कर रहे हैं? क्या इसे रोकने के लिए सुप्रीम कोर्ट से रुजू करना हुकूमत की जिम्मेदारी नहीं है? रियासती वज़ीर आला रेवंत रेड्डी पर बरारास्त हमला करते हुए हरीश राव ने कहा कि रेवंत रेड्डी अगर वाकई अवाम की नुमाइंदगी कर रहे हैं तो वो नीति आयोग की मीटिंग में वज़ीर आज़म से गोदावरी पानी के मसले पर सवाल क्यों नहीं करते? क्या इख्तिदार के लालच में असल मसाइल से नजर चुराई जा रही है? उत्तम कुमार रेड्डी पर जाती तनकीद करते हुए उन्होंने कहा, लगता है उत्तम कुमार रेड्डी ने सोच लिया है कि अगर रेवंत रेड्डी झूठ बोलकर वज़ीर आला बन सकते हैं तो मैं उनसे बढ़कर झूठ बोलकर कुछ बन सकता हूं। लेकिन याद रखें, अवाम सब देख रही है, झूठ ज्यादा देर नहीं चलता। అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి. కానీ నిన్నయాల ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డిని కూడా మించిపోతున్నట్టు. ఎందుకంటే అబద్ధాలాడి రేవంత్ రెడ్డి సీఎం అయిండు. నేనే ఆయన కంటే తక్కువ అబద్ధాలు ఆడినా అందుకే సీఎం కాలేదు అనుకుంటుండో ఏందో. నేను రేవంత్ రెడ్డిని మించిన అబద్ధాలు ఆడతా అనుకుంటుండే ఈ మధ్యలో ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి అయితే ఆ బ్రాండ్ అంబాసిడర్ కు తాత ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి తయారైపోయింది. ఆ గోబల్ సెంట్ ఆయన బతుకుంటే ఉరి పెట్టుకుంటుండే ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్ధాలు చూస్తే అబ్బా వీడియో కూడా నన్ను మించిపోయింది అనుకుంటుండే. అట్లా తయారైపోయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేసీఆర్ గారి ప్రభుత్వం 73% పీఆర్సీ ఇచ్చింది. భారతదేశంలో అత్యధిక పీఆర్సీ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం 73%. ఒకసారి 43, ఒకసారి 30. మరి మీరెందుకు ఇయ్యలే పీఆర్సీ? ఆ రోజు ఇంకా మెరుగైన పీఆర్సీ ఇస్తాం, 100 రోజుల్లో ఇస్తాం, డిఏలు ఇస్తాం, బకాయిలు ఇస్తాం. ఏమైంది? ఆ రోజు అర్రాస్ పాట పాడింది. ఈరోజేమో కమిటీలు వేసి కాలయాపన చేస్తున్నారు. 3 కమిటీలు వేసి నువ్వు కొండందవి ఎల్కందవి పట్టినట్టు 3 కమిటీలు వేసి నువ్వు చేసింది ఏంది? ఒక డిఏనా? ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, తక్షణమే 3 డిఏలు చెల్లించాలని ఉద్యోగుల పక్షాన బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఓపీఎస్ ను తీసుకురావాలని కోరుతున్నాము. తక్షణమే బీఆర్ఎస్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి పీఆర్సీని ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇవాళ గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు మీద నిన్న ప్రెస్ వాళ్ళు అడిగితే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండే ఇంకా ప్రిపేర్ కాలే. వెనకట కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇచ్చిండు. అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి లేచి అరే మేము ప్రిపేర్ అయ్యి రాలేదు అంటాడు. ఏది అసెంబ్లీలో మాట్లాడమంటే మైక్ ఇస్తే స్పీకర్ గారు నేను ప్రిపేర్ అయ్యి రాలేదని లేచిపోయింది ఆ రోజు అసెంబ్లీలోకి. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని గోదావరి బంకచెర్ల మీద ఏమైతుంది అంటే ఇంకా నేను స్టడీ చేయలేదు, స్టడీ చేసి మాట్లాడుతా అంటాడు. నువ్వు నీటిపారుదల శాఖ మంత్రివా ఏంటిది? నువ్వు స్టడీ చేయకుండా ఉంటావు. స్టడీ చేయలేదంటే నువ్వు ఎంత బాధ్యత రహిత్యంగా ఉన్నావు. రాష్ట్రానికి సంబంధించిన Welcome to Hidayah Islamic International School, where education meets excellence, a world-class learning environment designed to inspire young minds. Every morning begins with warmth, respect, and a welcoming atmosphere. Spacious, well-equipped classrooms foster creativity and interactive learning. Experienced teachers engage students, encouraging curiosity and active participation. Hands-on experiment in our modern science labs brings learning to life. Technology-driven education
ensures students are future ready. A well-stocked library nurtures a love for reading and knowledge. With strong Islamic values, we guide students in Quranic learning and character building. Beyond academics, we promote fitness, teamwork, and discipline through sports. Join Hidayah Islamic International School at Mehdipatnam, Santosh Nagar, Bahadurpura, Sun City, Toli Chowki, and Aramghar. Your child's bright future begins here.